నేను మీ అశోక్ కుమార్ వైఎస్ఆర్సీపీ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్లో మాత్రం మీకు నచ్చినట్టు నన్ను వేసుకోండి, కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. సరేనండి. ఇకపోతే ఒక 2 రోజులు బట్టి నుంచి ఈ టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అసలు పొత్తు కుదరట్లేదండి. పచ్చగడ్డైతే బొగ్గుమనిపోయేంత మంట రగిలిపోతూ ఉంది వాళ్ళిద్దరి మధ్య. కూటంలోనే చిచ్చులు మొదలయ్యాయి అన్నమాట. కూటంలోనే విభేదాలు మళ్ళీ పుట్టుకొస్తున్నాయన్నమాట. ఏంటి బ్రో అంత మాట అంటున్నావు అని అంటే, మీరు చూస్తూనే ఉన్నారు 2 రోజుల బట్టి నుంచి. నారా లోకేష్ గారికి ఏమో డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళు, ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే మా పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వాలని చెప్పి జనసేన వాళ్ళు. మొత్తం దదరలిపోతుంది స్టేట్ అంతా. దానికి తోడు నిన్న అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తిరుగుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్తా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు, అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పాలనలో విధ్వంసాలు బాగా జరిగాయి, ఆర్థిక రేట్లు ఫుల్గా పడిపోయినాయి. రాష్ట్ర పరిస్థితులు 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వంలో బాగోలేదు అని చెప్పి అమిత్ షా గారే చెప్పారు. దాన్ని డైవర్ట్ చేయడానికి పురంధేశ్వరి గారు దాన్ని హిందీలో ఆయన చెప్తే తెలుగులో చెప్పాల్సింది పోయి తెలుగులో వేరే విధంగా చెప్తా ఉంది మన పురంధేశ్వరి మేడం. ఓ పక్క సీఎం డిప్యూటీ సీఎం కూడా జరుగుతూ ఉంటే, ఇంకో పక్క మా జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ నడుస్తూ ఉంది. కూటంలోనే ముసుగులాట, గుద్దులాట. కాదండి. ఇప్పుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి ఎంత కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి పార్టీకి అంతే కష్టపడ్డాడు. ఎలాగైనా అధికారంలోకి రావాలి అని చెప్పి కింద మీద పడి ఏదో విధంగా ఆయన కూడా కొట్టుకొచ్చాడు. ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశానికి ఎంత శత్రుత్వం ఉందంటే అంత శత్రుత్వం ఉందండి. జనసేనకి తెలుగుదేశానికి కూడా ఎంత శత్రుత్వం ఉందంటే అంత శత్రుత్వం ఉంది. మరి ఈ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ కక్షలన్నీ పక్కన పెట్టేసేసి ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిశాక పవన్ కళ్యాణ్ గారు పైన అంటే ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకుని, ఢిల్లీ పెద్దల చేతులు పట్టుకుని వాళ్ళని ఒప్పించి తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకునేలాగా వాళ్ళని కలిపి మొత్తం 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈ గెలుపు వచ్చింది వాళ్ళకి. ఆయన కష్టం కూడా ఉంది కదా. చంద్రబాబు నాయుడు అవినీతి చేసాడని లోపల ఎత్తే ఆ గేట్ల ముందుకెళ్ళి ధర్నా చేసిన కళ్యాణ్ గారిని ఈ రోజు నాడు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నిన్న ఇందాక రాయల్ కిరణ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు జనసేన వాళ్ళు ఎవరు కూడా నోరు మెతపట్లేదండి. అంటే మా నాయకుడు 3 జెండాలు మోయమంటే మొత్తం తప్ప ఎవరిని మాట అనో, ఒక వైసీపీ వాళ్ళు మాత్రం అంటామన్నట్టుగా ఉంది ఈ జనసేన వాళ్ళ తీరు. తెలుగుదేశం వాళ్ళు పొలవమని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, నాయకులు పెట్టిరేకపోతూ ఉన్నారు. మా లోకేష్కి డిప్యూటీ సీఎం కావాలి, మా లోకేష్కి డిప్యూటీ సీఎం కావాలని, మా నాయకుడు సీఎం ఇవ్వండి అని ఒక జనసైనికుడు అని చెప్తున్నాడా? చచ్చిపోతున్నారు కామెంట్లో, ఎక్స్లో, యూట్యూబ్లో, ట్విట్టర్, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెట్టుకుంటున్నారు. ఎందుకు పని చేయలేని మాటలు ఇవన్నీ. తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఒక్కరు డిప్యూటీ సీఎం కావాలి లోకేష్కి అంటూ ఉన్నారు, కానీ మా పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వండి అని చెప్పి ఒక జనసైనికుడు అంటారు. అంటే మీకు వాళ్ళ అన్నదానికి మీకు ఓకే అన్నమాట. పవన్ కళ్యాణ్ గారిని జాయిగా తప్పించేసి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చేయడం మీ జనసేన వాళ్ళకి కూడా ఓకే. అంటే ఎన్ని అనుకున్నా కానీ జనసేన వాళ్ళు ఏం మాట్లాడరు, ముఖం మీద ఉమ్మెత్తి తుడుచుకుని వెళ్ళిపోయే రకం జనసేన వాళ్ళు అనుకుంటారు ఏంటి? కాదండి. ఇప్పుడు ముఖం మీద ఉమ్ముతే తుడుచుకుని వెళ్ళిపోతారు ఈ జన సైనికులు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇది జన సైనికుల మనోభావాలు దెబ్బతింటాయి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా లోకేష్ కావాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని వాళ్ళ తప్పులేదు కదా. వాళ్ళు ఏం మాట్లాడతా లేదనా, వాళ్ళ జెండా కూలీలనా, మీకు నచ్చినట్టుగా మీరు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమనరని. ఇది ఎక్కడనే ఇవ్వండి అసలు, ఇది ఎక్కడ దారుణం ఇవ్వండి అసలు. కొట్టుకుంటాం మానేసేసి రాష్ట్ర ప్రజల పరిపాలన మీద దృష్టి పెట్టండి. తిరుపతిలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నడూ జరగని విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో జరగాల్సిన విధ్వంసాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కారు యాక్సిడెంట్లు, ఏ ముహూర్తాన్ని అయితే లడ్డూలో కల్తీ జరిగిందని అబద్ధాలు ఆడి దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తిరుపతిలో రోజు రోజుకి ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. టీటీడీ తప్పుడు నిర్ణయాల వల్ల, టీటీడీ ఆ అశ్రద్ధ వల్ల, టీటీడీ నిర్లక్ష్యం వల్ల ఏదో ఒకటి తిరుపతిలో జరుగుతూనే ఉంది. డ్రోన్లు ఎగరటాలు, హెలికాప్టర్లు గర్భగుడి మించి వెళ్ళటాలు, పక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకుని గుళ్ళో తినటాలు, ఆకతాయి మాట్లాడాలు, వీడియోలు తీసుకోవడాలు, అసలు ఫోన్లు పైకి తీసుకుని వెళ్ళి ఫ్రాంక్ వీడియోలు చేసుకోవటాలు, ఎప్పుడూ జరగని ఘటనలన్నీ ఈ కూటమి పార్టీ వచ్చాక ఈ తిరుపతి దేవస్థానంలో తిరుపతికి సంబంధించిన నీళ్ళు మొత్తం జరుగుతూ ఉన్నాయండి. వాటిని అరికట్టి వాటిని నిర్లక్ష్యంగా ఉంచకుండా భద్రత కల్పించి ఇలాంటి అన్నిటికీ పులి స్టాప్ పెట్టాల్సింది పోయి మా నాయకుడికి డిప్యూటీ సీఎం కావాలి, మా నాయకుడికి సీఎం కావాలని కొట్టుకుంటారండి. ఇది ఎక్కడ కూడా రా నాయన. అంటే పొత్తు పెట్టుకున్నప్పుడు కొన్ని రోజులు పోయాక ఇలా కొట్టుకుంటే గొడవ వదిలిపోద్దని చెప్పి మీరు పొత్తులు పెట్టుకున్నారా ఏంటి? మీరు ఇస్తున్న సూపర్ 6లు, ఫీజు రిమర్మెంట్ డబ్బులు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు, ఫ్రీ బస్సులు ఇవన్నీ అమలు చేయకుండా అప్పుడే 8 నెలలకే దెబ్బలట్లా, లేకపోతే దీన్ని డైవర్ట్ చేయడానిక? ఓ విధంగా అయితే డైవర్ట్ అనే అనుకోవాలండి. ఎందుకంటే ఇది ఈ స్టీల్ ప్లాంట్కి డబ్బులు తెచ్చాము, అది తెచ్చాము, ఇది తెచ్చాము అని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు, అసెంబ్లీలో తీర్మానం తీసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మోత మోగిపోతుందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ నాటకాలన్నీ ఆడుతూ ఉన్నారు. చెప్పండి. ప్రజాపాలనపై దృష్టి పెట్టకుండా మీ సొంత రాజకీయాల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఎందుకండి ఈ కొట్లాటలో? ఏమనంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది పెడుతున్నారు, ఇది పెడుతున్నారు అంటారు. ఈ కిరణ్ రాయల్ గడికి అయితే అసలు బుర్ర బుద్ధి జ్ఞానం ఉండదానికి. వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కొట్టుకు చేస్తే మాకేం పని, మాకేం అవసరం, మీరే ఇన్వాల్వ్ అయిపోవటం మాకేం అవసరం? అరే ప్రజాపాలన మీద మీరు దృష్టి పెట్టండి రా బాబు, ఎందుకురా బాబు ఈ దెబ్బలాటలు అని చెప్పి మేము చెప్తా ఉంటే ఎందుకు మాకు ఇవన్నీ? డిప్యూటీ సీఎం కావాలని ఒకడు, సీఎం కావాలని ఇంకొకడు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో కూటమి పార్టీ వచ్చాక? విధ్వంసాలు, దాడులు, హత్యలే అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కూటమిలోనే గుద్దులాటలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్ని, పథకాలని గాలికి వదిలేసేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, కూటమి పార్టీ నాయకుల లబ్ధి కోసం డ్రామాలు ఆడుతూ ఉన్నారన్నమాట. ఇంకేం చేస్తాంలేండి, ఇంకా చేసేది ఏమీ లేదు. ఇప్పటికైనా ఆ దెబ్బలట్లు ఆపేసేసి శుభ్రంగా ప్రజాపాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నామండి. మరి ఉంటామండి. మీరు అందరూ బాగుండాలండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.